ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యాకోబు పత్రిక చివరి అధ్యాయం 5వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలోని 13వ వచనం నుండి నేను చదువుతున్నాను. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. సంఘము మరియు సంఘము యొక్క పెద్దల బాధ్యత, ఒక స్పెసిఫిక్ నీడ్. సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల జీవితాల్లో లేదా కుటుంబాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యల మధ్యలో సంఘములోని పెద్దలు ఎలాగ స్పందించాలి, వారి రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఏ విధంగా వారు విశ్వాసులను తిరిగి బలపరచాలి, ఈ అంశాలని యాకోబు భక్తుడు రాస్తూ ఉన్నాడు. సర్వసాధారణంగా మనం లోకమందు చూస్తున్నటువంటి విషయాలు ఇందుకు భిన్నంగా మనకు కనబడుతూ ఉంటాయి. చాలా బాధ్యత కలిగినటువంటి సంఘాలు, సేవకులు, పెద్దలు లేకపోలేదు. అయితే దీనికంటే ఎక్కువగా విమర్శలు మనకు బాగా బయట కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. ఈ మధ్యకాలంలో బరువు బాధ్యతలు కాస్త పక్కన పెట్టేసి ఈ సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత అందరూ వ్యర్థతను ఎక్కువగా అనుసరిస్తూ నేర్చుకుంటూ కేవలం విమర్శించడము, కామెంట్ చేయడమే పనిగా కొనసాగుతున్నారు. ఒక వ్యక్తి సమస్యల మధ్యలో ఉన్నప్పుడు, లేదా శోధన మధ్యలో ఉన్నప్పుడు, లేదా రోగం మధ్యలో ఉన్నప్పుడు, గత అనుభవాల్లో సంఘాల్లో మనం చూస్తే చాలా బాధ్యతగా సంఘమంతా బాధపడి, సంఘమంతా అటెండ్ అవుతూ, వారిని బలపరుస్తూ వచ్చే వాళ్ళు మనం గమనిస్తాం. అయితే ఈ దినాల్లో ఒక వ్యక్తి ఏదైనా కాస్త బలహీనపరచబడ్డాడు అంటే ఫస్ట్ థింగ్, వాట్ ఈజ్ ద కాజ్? ప్రజలకు ఏం కావాలంటే కారణం కావాలి. ఏంటి కారణం? రెండవది ఏంటంటే వాట్ హీ డిడ్, అతడేమైనా చేశాడా, పొరపాట్లు చేశాడా, పాపములు చేశాడా, ఎందుకు ఆ శిక్ష అనుభవిస్తున్నాడు? ఇక మూడో అంశం ఏంటంటే వారు ఏదో వాక్యంలో మనం విన్న వాటిని, కన్న వాటిని గురించి చెప్పడమే సాక్ష్యం అన్నట్టుగా, అది సాక్ష్యానికి అయితే సబబే, కానీ ఇది వీళ్ళు స్ప్రెడింగ్కి వాడుకుంటారు. పలానా వ్యక్తి ఇలాగ అయ్యాడు, పలాని కుటుంబం ఇలాగయింది. ఆ శ్రమను చూసారా, విన్నారా, 10 మందికి తెలియజేయడానికి వాళ్ళు బిజీగా ఉంటారు. ఇక్కడ కేవలం ఆ వ్యక్తి మాత్రమే ప్రార్థన చేయాలని లేదు. సంఘము యొక్క బాధ్యత, సహవాసం యొక్క బాధ్యత. 16వ వచనంలో అంటాడు కదా, ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అని. ఎందుకంటే ఆ ప్రార్థన యొక్క శక్తి, ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం అంత గొప్పది. ఒకవేళ ఉదాహరణకు మనం గమనిస్తే అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో అటు 5వ వచనంలోను ఇటు 12వ వచనంలోను 2 చోట్ల ఒక మాట రాయబడింది. ఏంటంటే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉండిరి. మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తున్న సంఘంగా కనబడుతుంది. కారణం, పేతురు చెరసాల్లో ఉన్నాడు. చూడండి, ఈ పేతురు ఇక్కడ ప్రార్థించే వారందరి కోసం ప్రయాసపడి వారి కొరకు ప్రార్థించిన వాడే, వారి రక్షణ మార్గంలోకి నడిపించడానికి ప్రయాసపడిన వాడే. అయితే ఆయన జీవితంలో సమస్య కలిగినప్పుడు మరి సంఘమంతా కూడా అతని మీద ఏదో నెపములు వేయడమో, లేదా కాలక్షేపంగా మాట్లాడడమో, విస్మరించడమో చేయలేదు, కానీ ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన ఎటువంటి అద్భుతాన్ని చేసింది. ప్రభు ఎలాగా జవాబిచ్చాడు? నిజంగా సంఘము ఇలాగనే ప్రవర్తించాలి. అయితే ప్రతి అంశము బైబిల్లో నుండి ఈ మధ్యకాలంలో వివాదాంశాలుగా మారిపోతున్నాయి. మనుషులకు జ్ఞానం పెరిగిపోతుందో, సరైనటువంటి గ్రహింపు కొరకు సమయాన్ని వెచ్చించలేరో, అంటే బైబిల్ని చదవడం, దేవుని దగ్గర కనిపెట్టడం చేయలేరు, లేదా ఇదివరకే ఉన్నటువంటి పద్ధతులకు ఏదైనా విభిన్నంగా చేస్తే తప్ప మనకు ఒక మనుగడ ఉండదనుకుంటారో, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల పద్ధతులు, విధి విధానాలు. ఎందుకు నేను ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. ఎప్పుడైతే వారు అతన్ని దర్శించి అతనికి నూనె రాసి ప్రార్థిస్తున్నప్పుడు అతడు స్వస్థత పొందుతాడు, ప్రభువు అతన్ని లేవనెత్తుతాడు అంటున్నాడు.
ఇక్కడ ఈ మాట ఒక డినామినేషన్ కోసం రాశారా? బైబిల్ ఒక డినామినేషన్కి సంబంధించిందా? లేఖనం అందరికి సంబంధించిందా? ఎందుకంటే స్వస్థత అనే మాటే కొంతమందికి అస్సలు గిట్టదు. విడుదల అనే మాటే అసలు సరిపోదు. వారి యొక్క అమాయకత్వం కాకపోతే కొంతమంది ఇలా వాదిస్తూ ఉంటారు, ఏది ముఖ్యము, రక్షణ, స్వస్థత? ఆబ్వియస్లీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏం చెబుతారంటే రక్షణే ప్రాముఖ్యం కదా స్వస్థత కంటే అంటూ ఉంటారు. నేను గతంలో కూడా ఒక ఉదాహరణ చెప్పాను. నేను మళ్ళీ ఆ ఉదాహరణ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కాస్త ఓపికతో ఈ మాటలు మీరు ఆలకించండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు బెతెస్దా కోనేటి దగ్గర చేసినటువంటి ఒక అద్భుతం మనం చూస్తాం. 38 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న ఒకడు అక్కడ పడి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వాడిని చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి ఆ డీల్ అనేది ఎలాగుందని అద్భుతం. ఇది ఒక వ్యక్తి రోగంతో బాధపడుతూ ఉన్నాడు, అనేక సంవత్సరాల నుంచి వాడు పడిపోయి ఉన్నాడు. వాని యొక్క దీన స్థితి ప్రభు చూడగానే ఎందుకు మొదటగా వానితో రక్షణ గురించి మాట్లాడలేదు, పాపక్షమాపణ గురించి మాట్లాడలేదు? ఆయన కనికరం గొప్పది. ఆయన కనికరము తీర్పును మించి పనిచేస్తుంది. ప్రభు వాని చూడగానే వాని పాపములు, వాని స్థితి, వాడు ఎందుకు చేశాడు, ఎలా ఎందుకు అయ్యాడు, ఇది రూట్ కాజ్ వైపు చూడలేదు. వెంటనే వాని బాగు చేసేసాడు, స్వస్థపరిచాడు. అయితే వాడు బాగుపడిన తర్వాత 14వ వచనంలో తర్వాత వాడిని యేసు దేవాలయంలో గుర్తించాడు, కనుక్కున్నాడు. ఈనాడు దినాన బెతెస్దా దగ్గర బాగుపడింది నీవే కదా, అయితే స్వస్థత నొందిదివి కనుక మరి ఎక్కువ కీడు కలకున్నట్లు ఇకను పాపము చేయకుము అన్నాడు. గతంలో వాడి పాపమే కారణమో ఏమో మనకు అవసరం లేదు. ప్రభు చెబుతున్న మాట వినండి, ఇక మీదట పాపము చేయొద్దు, ఇంతకంటే ఎక్కువ కీడు కలకున్నట్లుగా. మంచిదే, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, ఇక మీద పాపం చేయొద్దు అని. అయితే గత పాపముల సంగతి ఏంటి? ఇక మీదట పాపం చేయొద్దు అంటే గత పాపం క్షమించబడ్డాయని కదా అర్థం. చాలామంది ప్రభువు కంటే తెలివి ఎక్కువగా ఉన్నట్టుగా మాట్లాడతారు, ప్రభు కంటే మనుషుల మీద బాధ్యత ఎక్కువ ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఇది వారి అమాయకత్వం. ఇది కూడా నేను వాళ్ళని విమర్శించట్లేదు, నేను వాడు అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రభువు ఈ విధంగా వాళ్ళతో డీల్ చేసినప్పుడు మీకు కావాలంటే ఇంకా బాగా అర్థం కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను నేను. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 2వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక ఇంట ఆయన భోజనానికి పిలువబడినప్పుడు పక్షవాతంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని మంచంతో సహా శిష్యులు తీసుకొని వచ్చారు, కొంతమంది వ్యక్తులు తీసుకొని వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసాన్ని చూసి ఆ వ్యక్తితో, అంటే మంచం మీద ఉన్న వ్యక్తితో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇక్కడ మంచంలో ఉన్న వాడిని తీసుకొచ్చారు, వాడు కదలిని మెదలేని స్థితిలో ఉన్నాడు. ప్రభు ఈ పాపిని క్షమించమని వాళ్ళు అడిగారా? ఎందుకు తీసుకొచ్చారు? స్వస్థత కొరికే కదా. కానీ రాగానే స్వస్థత గురించి ప్రభు డీల్ చేయకుండా నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు, నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. ఇక్కడ రక్షణతో డీల్ చేశాడు, మరి స్వస్థతనివ్వలేదా? బెతెస్దా కోనేటి దగ్గర వాని స్వస్థతతో డీల్ చేశాడు, వాని పాపాలు క్షమించబడలేదా? నాకు జవాబు చెప్పండి. ఒక రోగి మన ఎదురుగా వచ్చాడు అనుకుందాం, ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేస్తాం. ఎవరు అతన్ని స్వస్థపరుస్తారు? మనలో ఏమైనా అతీత శక్తులు ఉన్నాయా? కాదు కదా. ప్రభువే అతన్ని స్వస్థపరుస్తాడు. ఆ స్వస్థత పొందిన వ్యక్తి రక్షణ పొందనివాడు అనుకో, మరి ప్రభువుకు తెలియదా ఏది ప్రాముఖ్యమో? ప్రభువుకు మనం సలహా చెప్తామా? ప్రభువుకు మనం బోధ చేస్తామా? అని వాని రక్షణ గురించి ప్రభు ఆలోచించకుండా కేవలం స్వస్థపరిచాడా? ఐ జస్ట్ వాంట్ టు సే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద డీపర్ థింగ్స్. ప్రభు యొక్క లోతైన కార్యాలు, సంగతులు మనం గ్రహించగలిగినటువంటి ఆ మనసు మనకు ఉండాలి. చేసేది మనం కాదు కనుక ప్రభు ఒక వ్యక్తిని కేవలం స్వస్థతపరిచి మాత్రమే వదిలేస్తాడని నేను నమ్మను. ఆయన ఈ లోకానికి వచ్చి రక్తం కాచి చేసిన ఈ గొప్ప కార్యం, ఈ మూలమే పాపక్షమాపణ. కనుక పైపైన మాట్లాడకండి, పైపైన విమర్శించకండి. ఆ మాటకు వస్తే అపోస్తులు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వెనువెంట జరుగుతున్నటువంటి అద్భుతముల ద్వారా దేవుడి వాక్యమును స్థిరపరుస్తూ ఉండెను.
ఈ మాటకు మనం ఏం చెబుతాం? నేను మీ కొరకు మరొక లేఖనం చదువుతాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, బాగా వినండి, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, రక్షణ బోధ చేతనే ఆరంభమవుతుంది. దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. ఏ వాక్యమైతే మనం చెబుతున్నామో, యేసు రక్షిస్తాడు, యేసు స్వస్థపరుస్తాడు, యేసు అని ఆ వాక్యము ప్రజల్లో ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. ప్రభువు దాన్ని దృఢపరుస్తున్నాడు. అందుకోసం ఆయన అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడు. ఇది బోధతో ప్రారంభించబడుతుంది. నా ప్రియ సహోదరుడా, మనసులో ఏదో పెట్టుకొని బ్రదరన్స్ పెంతెకోస్తు వాళ్ళ బ్రదరన్ని ఇలా దూషించి ద్వేషించకుండా, పరిచయం అయితేనే బ్యాక్గ్రౌండ్ని అడగకుండా, యేసునే బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుంటూ, లేఖనాన్ని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుంటూ, విభజించి పాలించకుండా, రక్షణ స్వస్థతను వేరుగా చూడకుండా, రెండు ప్రాముఖ్యమైనవని గుర్తించి, ఆ మాటకు వస్తే వాక్యములో రక్షణలోని స్వస్థత ఉందని గ్రహించి, కేవలం వాక్యము ప్రకటించి వెళ్ళిపోకుండా, ఆ వాక్యము ఏం ప్రకటించామో ఆ కార్యాలు ప్రజల మధ్యలో కనబడినట్లుగా అపోస్తుల కార్యాలలాగా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఆ మాటకు వస్తే ఒక రక్షణ పొందాడంటే కూడా మరొకరు కొంతమంది చాలా లాజిక్గా మాట్లాడతారు. గ్రేటెస్ట్ మిరకల్ ఈజ్ సాల్వేషన్. ఎవరు కాదన్నారు? అతిపెద్ద అద్భుతం మారు మనసు పొందటం. మరి హృదయానికి స్వస్థత కలిగినప్పుడు శరీరానికి స్వస్థత గొప్ప విషయమా? మీకు ముగింపుగా ఒక మాట చెబుతాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. మన ఆలోచన ఎంతవరకు అంటే, మన ప్రార్థన మనపూర్వకముగా బలముగా ఉండేట్టుగా మాత్రమే మనం జాగ్రత్త పడగలుగుతాం. అంతవరకే మన ఆలోచన. ఆ ప్రార్థన విని ప్రభు ఎట్టి కార్యాలు చేస్తాడా, అది ప్రభు యొక్క చిత్తం. కనుక వ్యర్థమైనటువంటి వివాదాలకు తావివ్వక సంపూర్ణులుగా సాగిపోదాం. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, జీవంగల దేవా యేసుక్రీస్తు ప్రభువా, నేను స్తుతిస్తూ నేను మహిమపరుస్తున్నాం. సంఘములోని పెద్దలు ప్రభువా, వారి యొక్క బరువు బాధ్యత నాయన, ఒక ప్రత్యేకమైనటువంటి అక్కర్ల మధ్యలో ఉన్న కుటుంబాలైన, వ్యక్తిగత జీవితాలైన, వీరి ద్వారా, వీరి ప్రార్థన ద్వారా, వీరి సహవాసం ద్వారా ఇదిగో రోగులు స్వస్థత పొందడమే కాదు, వారి పాపములు కూడా క్షమించబడుతున్నాయి. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదిగా, మరి కార్యాలు చేసేదిగా. ఎందుకంటే ప్రభువు వాని లేపును, ఈ ప్రభువే వాని స్వస్థపరచును. ప్రభువా, మీరు ప్రజల్ని లేవనెత్తేవారుగా ఉన్నారు, స్వస్థపరిచేవారుగా ఉన్నారు. అటువాడు పాపములు చేసిన వాడితే పాపములు కూడా క్షమించబడినని లేఖనములను సరిగా గ్రహించి ప్రవర్తించే కృప మాకు దయచేయమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.